హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఒక ముచ్చట. గత 3 years నుంచి మనం ఏదో విధంగా ఏదో రూపంలో వింటూ ఉంటున్నాము. చాగంటి గారి ప్రవచనాలు విన్నా కానీ, గరికపాటి గారి ప్రవచనాలు విన్నా గానీ, అందులో అరుణాచలము, గిరి ప్రదక్షిణ అని వింటూనే ఉంటున్నాం, ఇన్స్టాలో అయినా సోషల్ మీడియాలో అయినా. సో ఇన్ దిస్ వీడియో అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు, అసలు చేస్తే వచ్చే లాభాలేంటి, అంతేకాకుండా ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజే ఎందుకు ప్రదక్షిణ చేయాలి, ఎందుకంత స్పెషల్, వీటన్నిటి గురించి మేము ఈ వీడియోలో చెప్తాం. సారీ మేము చెప్పం, ఎందుకంటే మాకేం తెలియదు కాబట్టి మా అన్నయ్య చెప్తాడు. అందుకే ఈ ఎపిసోడ్ పేరు కూడా అన్నతో ముచ్చట. ఇంకా లేట్ చేయకుండా డైవ్ ఇంటూ వీడియో. హాయ్ అన్న, మాకు డౌట్ వచ్చిందన్న. ఓకే, అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తాం, అసలు అది- చేస్తే వచ్చే లాభాలేంటి? అది కూడా మా భాషలో మాకు అర్థమయ్యే విధంగా చెప్పగలరు. గిరి ప్రదక్షిణ అంటే, గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే సంచారం, అంటే కొండ చుట్టూ తిరగడం. అది ఎందుకంటే ఆ కొండకు, ఆ కొండ దగ్గర వెలిసిన దేవునికి అది ఒక నిలయం లాగా మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తాం. ఈ గిరి ప్రదక్షిణ ఏంటంటే మన మొక్కులు, అంటే మన కోరికలు కోరుకోవడము, మన యొక్క మోక్ష మార్గానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది ఇంపార్టెంట్. అయితే దీని కొత్తగా దీన్ని ఏంటంటే నార్మల్గా అందరూ కుడివైపు నుంచి ప్రదక్షిణ చేస్తే, దీనికి స్పెషల్గా ఎడమ వైపు నుంచి ప్రదక్షిణ చేస్తారు. ఎందుకలా? ఎడమ వైపు నుంచి ఎందుకు చేస్తారంటే, కుడివైపు నుంచి దేవులందరూ కూడా కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనము ఎడమ సైడ్ నుంచి తిరిగేటప్పుడు మనకు వాళ్ళు ఎదురైపోతారు, అంటే మన కోరికలన్నీ వాళ్ళే తీరుస్తారు. అంటే అపోజిట్ వస్తుంటారు, మన కోరికలు కూడా వాళ్ళే తీరుస్తారు. మన కోరుకునే అవసరం లేదు. జస్ట్ మనం సంచారం చేస్తుంటే, అంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటే మా దేవతలు వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మన కోరికలు అనేది తీరుస్తారు. అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటుంది అనమాట ఆ కొండ చుట్టూ. అవును, అది మొత్తం ఆ యొక్క విశిష్టత, ఆ కొండ యొక్క విశిష్టత ఏంటంటే, అక్కడ పూర్వం నుంచి అక్కడ ఒక వైబ్రేషన్, ఆ శక్తి అనేది, దేవుని శక్తి అనేది ఆ కొండలో ఉంటుంది. సో దానివల్ల మనం ఆ వైబ్రేషన్కి మనం దానికి తిరుగుతాం. అన్న, అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? గిరి ప్రదక్షిణ అనేది మామూలుగా అయితే మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సొల్యూషన్ కోసం మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తాము. అదేవిధంగా మన కోరికలు నెరవేరడానికి కూడా గిరి ప్రదక్షిణ అనేది చేస్తుంటాము. ఏమీ ప్రాబ్లం లేకుండా చేసేవాళ్ళు ఏంటంటే మోక్ష మార్గాన్ని కూడా వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మోక్షం కోసం శాంతి, అదేవిధంగా దైవారాధన ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ అనేది నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు ప్యాషన్గా చేస్తారు. ప్యాషన్గా అంటే రీల్స్ కానీ ఏదో ప్యాషన్, లైక్ ఏదో అందరు చేస్తారు కదా, చేద్దాం వెళ్దాం ఇట్లా ఈ విధంగా చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు ఈ టైంలో అన్ని చుట్టూ ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్స్లు ఏదో కొనుక్కోవడం ఇలాంటివి ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఇలాంటి వ్యవస్థ ఉండకపో. నార్మల్గా గిరి ప్రదక్షిణ చేస్తే మన ఆలోచన మొత్తం ఆ గిరి మీద, ఆ కొండ మీద ఉండాలి. మన దృష్టి అనేది ప్రతి ఒక్కటి ఆ కొండ మీద ఉండి, ఆ విధంగా గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మనకు దైవానుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఆ గిరి ప్రదక్షిణలో మనం ప్రతిసారి మనం నడిచే టైంలోనే మనకు ఒక ఫీలింగ్ అనేది, అదొక అనుభూతి అనేది మనకు పొందాలి, పాజిటివ్ వైబ్ అనేది పొందాలి. అలా చేస్తేనే ఆ గిరి ప్రదక్షిణకు ఒక అది మూలం, అర్థం. అన్న, నాకు ఒక డౌట్, అసలు కోరికలు ఏం కోరుకుంటారు అండ్ దైవానికి ఎలా దగ్గర అవుతారు? కోరికలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంతమందికి పెళ్ళిళ్ళు కావడం లేదు, సంతానం కావడం లేదు, కుటుంబ చిక్కులు, సమస్యలు చాలా వరకు ఉన్నాయి. వీటికి అన్నిటికీ కూడా సొల్యూషన్ కోసం ఈ కోరికలు కోరుకోవడం లాంటిది ఉంటుంది. అదే దైవానుగ్రహం దగ్గర ఎట్లా అవుతారంటే, మనం తిరిగేటప్పుడు ఏదైనా కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది. ఒక మంత్రం అనేది ఖచ్చితంగా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రాన్ని ఉపదేశించుకుంటూ మనము ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మొబైల్ చూసుకుంటూ, మొబైల్ మాట్లాడుకుంటూ, ముచ్చట్లు ఒక 4. సో మన ఆలోచన మొత్తం కూడా మంత్రం మీద ఉంటే, మంత్రం మీద మీన్స్ కొండ మీద ఉండి మనం ఒక మంత్రం చదువుకుంటూ వెళ్తే ఒక అమ్మాయి కూడా చూడకూడదు, అంతేగా. అమ్మాయిల కోసం వెళ్ళేటోళ్ళు ఉన్నారు ఈ మధ్య. సో గిరి ప్రదక్షిణ ఎంత మంచిదో దాన్ని యూటిలైజ్ చేసిన పద్ధతి కూడా అంత మంచిగా ఉండాలి. సో మనం ఏదో టైం పాస్ చెడు ఆలోచనలతో పోయి దాన్ని అంటే మనం మోక్షానికి, మన పుణ్యానికి పోయి పాపకార్యం అనేది ఎంబడి తీసుకురాకూడదు. అట్లా గిరి ప్రదక్షిణ అనేది నాకు తెలిసినంత వరకు సింగిల్గా వెళ్ళడం బెటర్. గ్యాంగ్తో కాకుండా, ఫ్రెండ్స్తో కాకుండా సింగిల్గా వెళ్తే, ఎందుకంటే మనకు పీస్ ఉంటుంది. పీస్ఫుల్గా మనం వెళ్ళడానికి, ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కొద్దిగా మన ఆలోచనలు సహకరిస్తాయి. లేదంటే మనము ఏదో ఇతరులు ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నలుగురు కలిసి ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ ఏదైనా మాట్లాడడం కానీ చేయడం చాలా తప్పు.
అలాంటివి ఎప్పుడు కూడా కామెంట్స్ చేసుకుంటే మ్మ్. వాడు ఇలా అయింది. వాడి యొక్క ఏమంటారు చెడు కోరుకోవడం అనేది. దైవారాధన అంటే ఏమిటి, ఆధ్యాత్మిక శుద్ధి అంటే ఏమిటి? దైవారాధన అంటే నార్మల్గా నమ్మకం పెట్టుకోవడం, దేవుణ్ణి నమ్ముకోవడం. మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అవ్వడానికి మనం దేవుని మొక్కుతాం కదా, దట్ మీన్స్ విశ్వాసం. అంటే మన నమ్మకమే మన దైవాన్ని దగ్గర చేస్తుంది. సో మనం ఆరాధించడం వల్ల మనకు పని జరుగుతుందని ఒక నమ్మకం అనేది సృష్టిస్తుంది. దాన్ని మనం దైవారాధన చేయడం అనేది అనుకుంటాం. ఇక ఆధ్యాత్మిక శుద్ధి అంటే నార్మల్గా మనము ఎన్నో పాపకర్మలు చేసి ఉంటాం. ఇప్పుడు ఈ జన్మలో కాకుండా ఇంతకు ముందు జన్మలో అయినా మనం చేసి ఉంటాం. ఆ కర్మ అనేది మనల్ని ఎప్పుడైనా కూడా వెంటాడుతుండదు. ఆ పాపకర్మలను తగ్గించుకోవడానికి, తొలగిపోవడానికి, దాదాపు పాపకర్మలను తొలగిపోవు, ఖచ్చితంగా అనుభవించాల్సింది. తగ్గించుకోవడానికి మనము ఈ ఆధ్యాత్మికంగా మనం దేవునికి దగ్గర అవ్వడాన్ని. అంటే ఇది కూడా ఒక నమ్మకం కూడా. నమ్మకమే, ఇది ఒక ట్రస్ట్. అంటే ట్రస్ట్, ఆ నమ్మకంలోనే దేవుణ్ణి చూసుకోవాలి అంటే మనం. 100% పోదు కానీ అదే 60 మన నమ్మకం అంతే. అట్లా. అంటే 100% పోదు అంటే మన కర్మ అనేది మనం ఎంతవరకు ఇప్పుడు ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో, ఎవరికైతే రుణపడి ఉంటామో అది ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో కూడా ఆ రుణం తీర్చుకోవాల్సింది మనం. అదేవిధంగా మనం ఏ తప్పులు చేసామో, ఏ పాపాలు చేసామో వాటి ఫలితాలు కూడా పూర్వజన్మలై, గత జన్మలై మనం ఈ జన్మలో మనము అవి ఖచ్చితంగా చేయాల్సిందే, కష్టపడాల్సిందే. సో ఆ పాపకర్మలు మనము ఒక యాక్సిడెంట్ అయ్యేది ఉంది. మనం ఈ పాపకర్మం తొలగించుకోవాలంటే యాక్సిడెంట్ కాకుండా ఉండదు, యాక్సిడెంట్ అవుతుంది. కానీ మనం ఈ కొన్ని చేసే మంచి కార్యాల వల్ల మనం కింద పడతాము, యాక్సిడెంట్ అవుతుంది, దెబ్బలు తాకి. బట్ ఇది దాని ద్వారా మనకు కర్మ అనేది క్లియర్ అయిపోతుంది. అసలు ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏముంటాయి? గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే లాభాలు అంటే నార్మల్గా మనం ఏదైనా కూడా దేవుని కోసం, దేవునికి దగ్గరికి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండడానికి మనం ఎన్నో పూజ కార్యక్రమాలు ఎలా చేస్తున్నామో యాజ్ గిరి ప్రదక్షిణ కూడా అంతే. గిరి ప్రదక్షిణ స్పెషల్గా మనము చాలా కష్టమైంది. ఇది నార్మల్గా అందరూ కూడా చేయలేరు. కొంచెం ఓపిక ఉండి అన్ని రకాలుగా ఎనర్జెటిక్ ఆరోగ్యంతో ఉంటే మాత్రమే మన బాడీ ఆరోగ్యం సహకరిస్తేనే చేయగలుగుతాం. అందరూ చేయడానికి వీలుండదు. అది మనకు అదృష్టం ఉంటే ఆ అదృష్టాన్ని మనం కలిగి ఉంటే గిరి ప్రదక్షిణ చేస్తాం. అంతేకాకుండా డౌట్ వచ్చింది, అసలు ఆ గిరి ప్రదక్షిణ ఇప్పుడు అరుణాచలం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము అసలు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నార్మల్గా? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్. ఇప్పుడు నార్మల్గా అవి అంటే ఎక్కడెక్కడ చేయొచ్చు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అంటే నాకు గుర్తొచ్చేది అరుణాచలం ఒకటే. నెక్స్ట్ నాకు ఇప్పుడు వేరే వేరే ఉన్నాయా? వేరే అంటే అరుణాచలమే కాకుండా మనము గిరి ప్రదక్షిణ అనేది సింహాచలం అనేది చాలా ప్రసిద్ధి గాంచిన క్షేత్రము. అదేవిధంగా తిరుమల, కొండగట్టు ఒక 60 మందితో ఒక గురువు గారు స్టార్ట్ చేశారు గిరి ప్రదక్షిణ, కొండ చుట్టూ తిరగడం. ఇప్పుడు రీసెంట్ గురు పౌర్ణమి రీసెంట్గా జరిగిన 2-3 రోజుల కింద ఆ ప్రదక్షిణకు 10,000 పైమాటే రావడం. అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే గిరి ప్రదక్షిణ వల్ల మన హిందూ సాంప్రదాయ ప్రకారము ఒక యూనిటీ, మన దాంట్లో లేనిది ఒక యూనిటీ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా మనకు ఆ యూనిటీ కలిసి వస్తుంది. ఈ యూనిటీ మరి ఎందుకు అంటే ఓన్లీ ఇక్కడ వరకే కాదు, ప్రతి ఒక్కరికి ఏదైనా ఆపద అనేది ఉంటుంది. ప్రతి సందర్భంలో ఒక హిందువుకు తోడ్పడాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఏ రాజకీయంగా మనము చూడాల్సిన అవసరం లేదు. ఇది కేవలము ఒక యూనిటీ, ఐకమత్యం కోసం గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీ. అది ఇంత రానున్న టైంలో కూడా ఈ కొండగట్టు ప్రాంతంలో లక్షల మంది కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, అది చుట్టూ ఎంత ఉంటుంది కిలోమీటర్స్? ఇప్పుడు మీరు ఏమన్నా మీరు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? నేను రీసెంట్గా వెళ్ళాను, నాకు తెలిసి ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత టైం పట్టిందన్న? 1.5 నుంచి 2 గంటల మధ్యలో మనకు అయిపోతుంది. అంటే మీకు ఎలా అనిపించింది తిరుగుతూ ఉంటే? నేను కొండగట్టు దగ్గరనే ఉంటూ ఇంతవరకు నాకు అక్కడ లోపల ఏదుందో తెలియదు. బట్ ఇప్పుడు సీతాదేవి బావి అని, బద్దిపోతానని కొంతమంది నాకు అంటే కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకోవడం జరిగింది. ఆ లోపల అంత పెద్ద అట్లా ఆ విధంగా గిరి ప్రదక్షిణ ఉంటుందని చెప్పేసి నేను ఇంతవరకు ఊహించలేదు. కానీ వెళ్ళాక ఆ తిరిగే విధానం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ దేవతలు ఉంటారు, దేవతలు తిరుగుతారు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ నాకు, అంటే నేను విన్నాను, అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కొందరు రీల్స్ పెట్టారు, అంటే డేస్లో కూడా, అంటే డేస్ని బట్టి కూడా మనకి లాభాలు ఉంటాయని విన్నా. సో ఇది నిజమేనా? అయితే రోజును బట్టి అంటే నార్మల్గా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆదివారం అనుకుందాం. ఆదివారం అనేది రవివారం, భానువారం. అంటే ఆదివారం అనేది సూర్యునికి సంబంధించిన రోజు. సో సూర్యుడు మనకు ఏదైనా కూడా ఆరోగ్యానికి కారకుడు, మనకి ఇమ్యూనిటీ కారకుడు,
మనకి ఏదైనా కూడా ఆ రోజు మనం గిరి ప్రదక్షిణ చేసినట్టయితే మంచి ఆరోగ్యాన్ని, మంచి శ్రేయస్సు, రాజకీయంలో మంచి ఒక పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా నార్మల్‌గానే పేరు ప్రతిష్టలు రావడానికి ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది ఆదివారం రోజు చేస్తే మంచిది. నెక్స్ట్ సోమవారం రోజు సోమవారము చేస్తే మనకు నార్మల్‌గా మన ఆలోచన శక్తి అంటే చంద్రుడు, సోమవారము చంద్రుడు. సో, ఆలోచన శక్తి అనేది కరెక్ట్‌గా ఉండడానికి, ఎక్కువ ఆలోచన చేయకుండా, మనస్సు అనేది నిశ్చలంగా మనశ్శాంతి బేసిక్‌గా పీస్‌ఫుల్ మైండ్ కోసం అనేది సోమవారం పనిచేస్తుంది. మంగళవారం మంగళవారం అంటే మనకు రుణ విముక్తి గురించి, అంటే అప్పులు చేయడము, అప్పుల బాధలు, అది కాకుండా విపరీతమైన కోపము, కొంతమందికి విపరీతమైన కోపము, కొన్ని శాంతి కొరకు అంటే ఈ కుజుడు అంటే మంగళవారం సంబంధించి కుజుడు కాబట్టి నార్మల్గా ఈ కోపం తగ్గించుకోవడానికి, ఈ అప్పులు లేకుండా, గొడవలు లేకుండా, ఇలాంటి వాటి ఫ్యామిలీ గొడవలు అంటారు లేకపోతే ఎవ్రీథింగ్ గొడవ అనేది లేకుండా చేయడానికి మంగళవారం అనేది శ్రేయస్కరం. నెక్స్ట్ బుధవారం బుధవారము బుద్ధి, విజ్ఞానము, స్టడీలో చదువులో మనము కొంచెం మంచిగా చదువుకోవడము, జ్ఞానం రావడము, జ్ఞాన సంపత్తి, వీటి కొరకు బుధవారం చేస్తే ఆ గిరి ప్రదక్షిణ మనకు ఉపయోగపడుతుంది. గురువారము మనకు ఆధ్యాత్మిక భక్తి పెంపొందించుకోవడానికి, సంతానం కొరకు, అదేవిధంగా జ్ఞానము, గురువు జ్ఞానకారకుడు, చదువుకు కారకుడు. సో, గురువారం అనేది ఈ గిరి ప్రదర్శన చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా మీకు అందులో మంచి లాభం అనేది ఉంటుంది. నెక్స్ట్ శుక్రవారం అండి. శుక్రవారం అంటే మనకు సంపదకు, అంటే మన యొక్క వెల్ సెటిల్కి ఈ శుక్రవారం అనేది సంపద కారకుడు కాబట్టి సంపద ఎక్కువ రావడానికి, సంపాదించుకోవడానికి అనేది శ్రేయస్కరం. శనివారం అనేది అంటే నవగ్రహాల శాంతి, అంటే గ్రహ దోషాలు, శని దోషాలని కాదు, గ్రహ దోషాలు అన్నీ కూడా పోవడము. ఈ శనివారం రోజు కొన్ని శనిపీడ అంటారు నార్మల్గా, ఏలినాటి శని, ఇలాంటి వాళ్ళు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తే కొంతవరకు మనకు వాటి బాధలు తగ్గి విముక్తి పొందొచ్చు. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి గిరి ప్రదక్షిణ మొన్న చూసాను, ఇన్స్టాలో యూట్యూబ్లో చూసాను, పౌర్ణమి రోజే పోవాలంటే రాసి పెట్టుండాలి, దేవుడు పిలవాలి మనల్ని, అందుకే అప్పుడు పోతాం మనం. ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటే అవునా అని నాకు అనిపిస్తుంది అనమాట. రియల్లీ పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ చేయాలి అంటే ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రోజు చంద్రుడు ప్రకాశించి ఉంటాడు. అంటే మన భూమండలం మీద, అంటే మన ఈ గిరి ప్రదక్షిణ చేసి మన ఈ ప్రాంతం మీద ప్రతి అణువు మీద ఆ చంద్ర దృష్టి అనేది పడుతుంది, అంటే ప్రకాశిస్తుంది. దాని అర్థం ఏంటంటే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన కన్ను, మన దృష్టి కూడా ప్రకాశించాలి. పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి ఎక్కడా నేను వినలేదు. ప్రతిరోజు చేయాల్సి ఎప్పుడైనా చేయొచ్చు. నాకు తెలిసి పౌర్ణమి తప్ప ఇతర టైంలో చేయడమే బెటర్. ఎందుకంటే పౌర్ణమిలో విపరీతమైన భక్తులు చాలా వరకు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇబ్బంది పడి మన మనశ్శాంతి లేకుండా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే నార్మల్గా వీలు కాదు. కొందరు అంటే నార్మల్గా మనం చేసుకున్న రోజులు, ఎవరు లేని రోజులు మనం చేసుకుంటే దేవుడు దగ్గరగా పోయి కూడా మనం మాట్లాడుకోవచ్చు కదా. నార్మల్గా ఇప్పుడు మీకు అన్నట్టు క్వశ్చన్ అడిగినట్టు దేవుళ్ళు పిలవాలి మనం అప్పుడే మనం పోతాము, ప్లానింగ్ చేసుకున్న తర్వాత కూడా మనకు క్యాన్సిల్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. రీసెంట్ మనం కూడా అంటే ప్లాన్ చేసినాం కాబట్టి క్యాన్సిల్ అయింది. ఎందుకు ఇవన్నీ నమ్మచ్చా? కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఒక పని ఇప్పుడు నార్మల్గా మనం ఒక మంచి ఆలోచనతోని ఒక దేవుని దర్శించుకోవాలంటే మనకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇబ్బంది అనేది కలుగుతుంది. అంటే మనకు ఆ టైం రాదు. మన జాతక ప్రకారము మనకు ఒక సమస్య తప్పదు అని రాసినప్పుడు ఆ సమస్య జరిగి తిరుగుతుంది. అందుకే అక్కడికి వెళ్ళడానికి మనకు టైం దొరకదు, వీలు కాదు, అడ్డంకులు వస్తాయి. మనకు ఆ కోరిక ఆయన నెరవేరుస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు మనకు ఆయన దారి చూపించి మనకి ఏదనుకుంటే అది చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంతేగాని మనం అనుకున్నామంటే అయిపోతుంది అనుకున్నాం, చాలా తప్పు. సైంటిఫిక్ రీజన్ ఉంది, 100% ఉంది. దేవుడు అంటే మన కొంతమంది అనుకునేది ఏంటంటే మనం దేవుని చూడాలనుకుంటాం కదా, కొంతమంది విశ్లేషణ ఏంటంటే మనల్ని చూడాలనుకున్నప్పుడే దేవుడు మనల్ని పిలుస్తారు. అట్లా ఈ గిరి ప్రదక్షిణ కూడా అరుణాచలం అనే వ్యవస్థ అందరూ చేరుకోలేరు అనేది వింటుంటాం. కానీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే, ఏదో మనం ప్యాషన్గా కాకుండా మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే 100% అందరూ వెళ్ళగలుగుతారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది మనస్సు ప్రశాంతంగా వెళ్ళడమే ఉత్తమం. ఎందుకంటే గ్యాంగ్తో పోయినా ఏది పోయినా కూడా
మనకు ఇబ్బంది అవుతుంది. Peaceful ఇబ్బంది mind అంటే గా మైండ్ పోవాలంటారు. అనేది కరెక్ట్గా మనం వాటి మీద ఫోకస్ చేయలేం, దేవభక్తి మీద ఫోకస్ చేయలేం. కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పు లేదు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం వెళ్ళకండి. ఎందుకు దానికి రీజన్ కల? అంటే నార్మల్గా మన మనసు చాలా చెండాలం, అంటే అవును. చాలా అవునవును. రకరకాలుగా వెళ్తూ ఉంటుంది. అవునవును. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము ఖచ్చితమైన దైవానుగ్రహం పొందడానికి దైవం మీద దృష్టి పెట్టి వెళ్ళాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు దాదాపు కొంత సమయం తీసుకొని వెళ్తే చాలా మంచిది. చాలా గిరి మంచిది. ప్రదక్షిణ అనేది పౌర్ణమి నాడు చేయడం అనేది మన యొక్క నమ్మకం కాబట్టి, పౌర్ణమి అనే రోజు మనకి ఏ రోజు ఉంటుందంటే, తిథి స్టార్ట్ అయింది ఒక రోజు అయితే పౌర్ణమి అనే ఒక రోజు అనుకుంటాం. ఎందుకంటే మన సనాతన ధర్మం, మన యొక్క పంచాంగం ప్రకారం ఏంటంటే, సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజు మనకు అంటే ఆ తిథి పౌర్ణమి తిథి ఉంటే ఆ రోజు మనకు పౌర్ణమి అన్నట్టు. సాధ్యమైనంత వరకు పౌర్ణమి రోజు చేసినా, ఏ రోజు చేసినా కూడా సూర్యోదయం తర్వాత మీరు చేయడానికి ట్రై చేయండి గిరి ప్రదక్షిణ. ఇప్పుడు చెప్పిన విషయాలన్నిట్లలో కూడా ఏమైనా తప్పులు ఉంటే నాకు కింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఏమైనా చెప్పేది ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఏమైనా అడగాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. మనం కూడా తెలుసుకుందాం, అందరం కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం.